కోసం నిత్య జీవం నిమిత్తము ఆ దేవదేవుని విశ్వసింపబో వారికి, యేసుక్రీస్తును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఎంత అద్భుతమైన మాట! యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని కనికరం పొందుకున్నాను. చూసారా ప్రియులరా, ఏ విషయంలో ప్రేరణగా ఉండాలో తెలుసా? నిత్య జీవము విషయంలో ప్రేరణగా ఉండాలన్నది దైవ ఉద్దేశం అండి. ఇది ఏ విషయంలో ప్రేరణగా ఉండవు నువ్వు బ్రతుకు? ఏ విషయంలో ప్రేరణగా నీ బ్రతుకును చూపిస్తున్నావు లోకంలో? ఏ విషయంలో నిన్ను మాదిరిగా తీసుకుంటున్నారు? చెడు విషయంలోనా? పాప విషయంలోనా? లేదా ఒక మహోన్నతమైన బ్రతుకును పొందుకునే విషయంలో నీ బ్రతుకును ఒక మాదిరిగా తీసుకొని వెళ్ళాలి క్రీస్తు దగ్గరికి. ఎందుకు? తన బ్రతుకు అంత అద్భుతంగా ఉంది, తన జీవితం అంత ఉన్నతంగా ఉంది అని ఆలోచించే విధంగా నీ బ్రతుకును నువ్వు తీర్చిదిద్దుకుంటున్నావు అన్నది ఆలోచించాలి. ఎందుకంటే ఇంతగా కష్టపడుతున్నాడు అపొస్తలుడైన పౌలు. ఇంతగా కష్టపడడానికి ఈ ఆలోచన చూడండి. మళ్ళీ చదువుతున్నాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, నిత్య జీవము నిమిత్తము తనను ఆ దేవుడిని యేసుక్రీస్తును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. నేను మాదిరిగా ఉండాలి, నన్ను కూడా ప్రేరణగా తీసుకోవాలి, నన్ను కూడా కదా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అనేకులు తీసుకొని ఆ జీవితం. అందుకే అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు, ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. చూసారా ఎంతమందికి ఇతను ప్రేరణ అయ్యాడో? అలా కావాలండి. మొదటి శతాబ్ద క్రైస్తవ్యం బ్రతుకును మనం చూస్తే అలానే కనబడిందండి వాళ్ళ జీవితాలు. మనం ఏం కనబడతామని చెప్పండి? ఏ విషయంలో నిన్ను మాదిరిగా తీసుకునాలి చెప్పు? ఏ విషయంలో నిన్ను ప్రేరణ తీసుకోవాలి చెప్పండి? ఏ విషయంలో ప్రేరణగా కనబడుతున్నావు? ఏ విషయంలో మాదిరిగా కనబడుతుంది నీ బ్రతుకు? ఏ విషయంలో? బైబిల్ చదివే విషయంలోనా? ప్రార్థన చేసే విషయంలోనా? దేవుని కోసం అనేక ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి ఆనందాన్ని, సంతోషాన్ని అన్నిటినీ త్యాగం చేసుకునే విషయంలో నేను ఒక మాదిరిగా నేను ఉన్నాను. ఏ విషయంలో చూసి నేను మాదిరిగా తీసుకునే విధంగా నీ బ్రతుకును నిలబెట్టుకుంటున్నావు చూసావు? ఏమండి, ఏదైనా మన బ్రతుకులో ఒక వ్యక్తి నన్ను చూసి నమ్మడానికి ఏదో ఈ గుణాలు, ఈ సువాసనలను నా బ్రతుకులో వెదజల్లుతున్నాను, క్రీస్తు యొక్క పరిమళత్వాన్ని ఈ రూపకంగా నేను వెదజల్లుతున్నాను.